నాలుగు స్టార్ మహిళ 2000 ప్లస్. ఈ రోజు కాజల్ బర్త్డే. కాజల్ అభిమానులు చాలా మందే ఉన్నారు. సో కాజల్ అభిమానులు అందరూ ఇవాళ పండగ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరి తరపున కాజల్ కి అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అజ్జ బాబోయ్, సెకండ్ పోడియం లో నించున్న పార్టిసిపెంట్ ని చూసారా మీరు? అసలు బాబోయ్ ఏమి హుషారు, ఏమి ఎనర్జీ. ఆవిడ్ని చూసిన తర్వాత నాకు కూడా అసలు డాన్స్ ఆపాలనిపించడం లేదు. ఏం తింటారు మీరు చెప్పండి తొందరగా. ఏం తింటుంటారు? నేనా డాన్స్ చేస్తాను, మాట్లాడతాను, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. నన్నేనా ఇన్స్పిరేషన్ గా తీసుకునేది? చాలా. రోజు ఇలాగే ఉంటారా మీరు? రోజు ఇలాగే ఉంటాను. ఇంట్లో మీ వాళ్ళ పరిస్థితులు ఏంటి? మా వాళ్ళ పరిస్థితి చాలా హ్యాపీగా ఉంటారు. మీ వారు ఏమంటున్నారు మీ డాన్స్ చూసి? మేడం ఇంట్లో చేసిన చాలా స్టార్ మేళకి వెళ్ళి చెయ్యి అన్నారు, అందుకని మీరు ఇక్కడికి వచ్చారు అంతేనా? మీరు పప్పులో కాలేశారు. ఏది పప్పు? పప్పు అంటే ఆ పప్పు కాదు, మరి ఇంకేం పప్పు? నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికేరా రొమాన్స్. రొమాన్సా? మీది రొమాంటిక్ లవ్ స్టోరీయేనా మీది మీ వారిది? ఇప్పుడు అలాంటి అడగండి, నాకు అసలు పెళ్లి కాలే ఇంకా. You mean? yes yes. Oh my god. ఎందుకు? ఎందుకు మీ గ్రీక్ వీరుడు ఇంకా మీకు దొరకలేదు? గ్రీక్ వీరుడు అంటే మా అమ్మగారికి కొంచెం ఒంట్లో బాగాలేక కొద్దిగా లేట్ అయిపోయింది. ఓకే, అది సంగతి. ఓకే పర్వాలేదులేండి, ఎవరో ఒకరు మీకోసం ఎక్కడో అక్కడ పుట్టే ఉంటారు. ఖచ్చితంగా. సుమా నా పెళ్లికి తప్పకుండా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. దొరికేశారు. రండి రండి రండి. అబ్బా ఎంత మంచి మాట చెప్పారు సుమా. ఓకే డన్. తప్పకుండా వస్తారుగా? డన్. లైవ్ లో మాట ఇచ్చారు. మాటిచ్చా? మాట నిలబెట్టుకోవాలి. ఓకే ఓకేనా? యా. మీరందరూ సాక్ష్యమే దీనికి. నాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు, తెలిసిన ఎవరు చూపిస్తే చేసుకుంటానని చెప్పాడు. అట్లా కాదు అట్లా కాదు. మనిషి ఎలా ఉన్నా కూడా మనసు స్వచ్ఛంగా మంచిగా గలగలా మాట్లాడాలి. గలగలా మాట్లాడిన వాళ్ళకి కల్మషం ఉండదు సుమా. నిజంగా మీలాగానే. థ్యాంక్ యూ. మీరు కూడా కల్మషం నాకు కల్మషం లేదు, నిజంగా లేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇటు జోడు బాగా కుదిరింది, తోడు నీడ కుదిరినట్టయితే అతని మనసు గురించి ఏం చెప్పమంటారు? సర్ఫ్ తో ఉతికినట్టు ఉంటుంది తెలుసా? సర్ఫ్ తో కాదు, ఏరియల్ తో కూడా. ఏరియల్ తో ఉతికి వాషింగ్ మెషిన్ లో ఉతికితే ఎంత తెల్లగా ఉంటుందో అలా ఉంటుంది అతని మనసు. నేనే తెల్లగా ఉన్నాను, అతను తెల్లగా ఉంటే ఎందుకు లేకపోతే ఏంటి? దొరికేసింది. ఓకే డన్. ఇంతకీ మీ పేరేంటి అడగలేదు అసలు? అందుకే ఇప్పటి నుండి చాలా బాధపడుతున్నాను. ఎందుకు? ఇందాక నుండి వస్తే పేర్లో ఏముందండి అసలు కదా కదా? అయితే బుజ్జి అని పిలవండి. బుజ్జా? ఓకే బుజ్జి. అసలు పేరు మాత్రం పాయింట్స్ రావాలి కదా. మంజులత. ఎస్. గాయత్రి. నేను ఇంకా పూర్తిగా అడగలేను. హాబీస్ అవన్నీ ఏం చెప్పలే నేను. అవునా? మంజు నీ హాబీస్ ఏంటి? నేను బేసికల్ గా దేవుడి దండం పెట్టుకుంటాను. ఓకే. ఏదైనా బాధ గాని సంతోషం గాని కలిగినప్పుడు దేవుడా ఎందుకు నన్ను ఇలా చేసావు దేవుడా, సంతోషం వచ్చినప్పుడు నీ వల్లనే కదా నాకు అది వచ్చింది, ఓకే నువ్వే కదా నాకు ఇచ్చింది, కానీ ఎల్లప్పుడూ నీ ఆశీర్వాదం ఉండాలి. అలాగని నాకు బిల్డింగ్లు కావాలి, భవనాలు కావాలి, ధనం కావాలి, ధాన్యం కావాలి నేను అడగట్లే. ఓకే. మంచిగా కష్టపడే శక్తినివ్వు, నా ద్వారా ఒకరికి ఒక ముద్ద పెట్టే శక్తినివ్వు. వెరీ గుడ్. నా తల్లిదండ్రికి నాకు జన్మనిచ్చినందుకు ఒక పేరు ప్రతిష్టలు నువ్వు. కానీ స్టార్ మహిళకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నన్ను ఎవరైతే ఇన్వైట్ చేసి కాల్ చేశారో నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా మేడం. సుమా మేడం అంటే ఎక్కడో దూరంగా అయిపోయావు, చాలా దగ్గరగా అయిపోయావు. అవునా? అవును మేడం. లేదు మేడం గారు జాంతానే రోజుల నుండి ఫ్రెండ్స్ లా ఉన్నాం కదా. అవును. నా పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా. ఇంకా చెప్పలేదు, హాబీస్ ఉన్నాయి. ఇంకా సగం ఎపిసోడ్ దీంతోనే అయిపోద్ది మనకి. పాటలు పాడతాను, వినేవాళ్ళు ఉంటారు. పాటల్లో చిన్న చిన్న పదాలు అవన్నీ తీసేసి వేరే పదాలు కలుపుతాను. ఆహా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, నేను పాటలు రాస్తానన్నా కదా,
డైరీ కూడా రాస్తాను. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా స్టార్ పెట్టుకుంటాను. స్టార్ మహిళ కదా, అవును. స్టార్ పెట్టుకొని అండర్లైన్ కొట్టుకొని సుమని ఇవాళ సుమతో డాన్స్ చేశాను, సుమతో మాట్లాడాను, ఇవన్నీ రాసుకుంటారు. తీయగా ఓకే. ఎంత చక్కటి పలుకులు పలికాను కదా. అవును. ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఉత్సాహంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. సుమా ఒక్క నిమిషం ఆ ముగ్గురు మొహాలు చూసారా మీరు? వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? తర్వాత మిమ్మల్ని నన్ను మంచి రోకలు ఒకటి తీసుకొని దబ కొట్టేసి పేడలో ముంచిన చీపురుతో మన ఇద్దరిని అలా ఉతికేసి అలా ఉతికితే నేను ఊరుకుంటానా? తిరిగి మళ్ళీ కొట్టను. వాళ్ళనా? సరే కొట్టిన వాళ్ళని కొడతాను. కొట్టడం కొట్టించుకోవడం ఎందుకు కానీ మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ బాయ్. శ్రీవిద్య. హాయ్ మ్యామ్. హాయ్. నా పేరు శ్రీవిద్య. నేను నంబర్పేట నుంచి వచ్చాను. నేను మ్యాథ్స్ టీచర్ ని. నా హాబీస్ రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఓకే. హాయ్ సుమా. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, నా పేరు వీణా. చేయి తీసేయచ్చు, లేకపోతే పార్టీ గుర్తులా ఉంది. ఓకే ఓకే, నా పేరు వీణా. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్ ని. నాకు ఒక చిన్న పాప ఉంది. మా హస్బెండ్ పేరు దశరథ్. ఆయన బిజినెస్ మ్యాన్. ఓకే, వెల్కమ్ వీణా. థ్యాంక్ యూ. హాయ్ సుమా. నేను చింతల నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి కుకింగ్, డాన్సింగ్. ఓకే, సరే పరిచయాలు అయిపోయాయి. మీ అందరికి 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మెడల్లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రండి. కమాన్. ఆల్రెడీ చాలా ఆలస్యమైంది. ఏంటి ఇంకా ఎపిసోడ్ లో మొదటి రౌండ్ మొదలెట్లేదు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. నువ్వు నేను బోలెడని ముచ్చట్లు పెట్టేసుకుంటాం తెలుసా. చేసుకున్నాం కదా సుమ. మరి అందుకని ఇప్పుడు మనం రౌండ్ మొదలెట్టేద్దాం. స్టార్ట్. వెనక్కొచ్చి ఆ 3 వరుసలు అయిపోయిన తర్వాత నువ్వు మొదటి వరుస నుంచి మొదలెట్టాలి. అవును. ఇక్కడ ఇలాగే వెళ్ళి ఇక్కడ నుంచో ఇలా. అప్పుడే కాదు చెప్తానుండు. స్టార్ట్. త్వరగా. స్టాప్. బుజ్జి ఆవేశాన్ని ఆపుకొని 3 వెనక్కి. టైం అయిపోయిన తర్వాత వేసావు. సరే, ఒక బంతి మీరు ఎక్స్ట్రాగా వేశారు కాబట్టి అది తీసేసాం. 9 18 27 28 29 పాయింట్లు. రెడీ 1 2 3 గో. తొమ్మిది 18 19 పాయింట్లు వచ్చాయి బుజ్జి నీకు. ఒక క్యాండిల్ వెలిగిస్తే అది 1 అవర్ లోపల మెల్ట్ అయిపోతుంది. ఓకే. అది హాఫ్ అన్ అవర్ లో మొత్తం మెల్ట్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఒక క్యాండిల్ ని వెలిగిస్తే మొత్తం మెల్ట్ కావడానికి 1 అవర్ టైం. ఓకే. అదే హాఫ్ అన్ అవర్ లో మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఓకే, హాఫ్ అన్ అవర్ లో మొత్తం మెల్ట్ అయిపోవాలంటే మనం సాధారణంగా క్యాండిల్ పైన మనం నిప్పంటిస్తాం, కింద కూడా పెడితే మెల్ట్ అయిపోద్ది. వెరీ గుడ్. అవునా? రెడీ 1 2 3 గో. ఒకసారికి ఒకటే. మీరు వెళ్ళండి. అప్పుడే కాదు, స్టార్ట్. మీరు ఫస్ట్ బిగినింగ్ లో ఒకసారి 2 వేసారు, అదొక్కటి తీసేస్తుంది. మళ్ళీ ఇంకోసారి కూడా 2 వేసారు, ఇంకోటి కూడా తీసేస్తారు. మీరు కూడా 2 వేసారు, అందుకని మీరు అక్కడి నుంచి ఒకటి వేసేయండి. స్టాప్ అన్న తర్వాత ఇంకోటి వేసారు, ఇంకోటి వేసేయండి.
చెల్లు. వావ్, ఎంత బాగా బ్యాలెన్స్ చేశాం కదా అసలు. 9, 18, 27, 28, 29. అందరి ఇంట్లో ఉండే నల్లోడు. అందరి ఇంట్లో ఉండే నల్లోడు. నల్లోడు. నల్ల 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 నల్ల. నల్లోడు మీన్స్ బ్లాక్ కలర్. అదంతా నాకు తెలియదు. నల్లోడు అన్నావు. నల్ల ఉంటుంది కదా అంటే ట్యాప్. నల్లోడు ఆన్సర్ చాలా గుర్తుగా దాన్ని. ఏ నల్లోడు ఏంటమ్మా ఇవాళ నీళ్ళు రావట్లేదు. మేము అలా పిలవ కదా సుమా. నేను పిలుస్తాను. మేము పిలవ నల్లోడు కన్నా కదా. నల్లవాడే ఓయమ్మ అల్లరి పిల్లవాడే. నల్లోడు కృష్ణుడు. నల్లోడు నల్ల ఏముందబ్బా నల్లగా? ఇంకేముంది చెప్పే నువ్వే. మసిగుడ్డ. మసిగుడ్డ అది అద్దెల్లో ఉంటుంది కదా, అంటే బ్లాక్ అయిపోతుంది అవ్వదు. యూస్ చేసి మా ఇంట్లో మసిగుడ్డ ఎంత బాగుంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? మంజులత చేసుకోబోయే అతని మనసులా ఉంటుంది. పోయి నాకే పెట్టారా ఎసరు? రెడీ 1 2 3 గో. రెడీగా ఉండండి. అక్కడికి వెళ్ళండి. వెళ్ళండి. లోపల నుంచి ఆడాలి. స్టార్ట్. ఆడండి. అక్కడ హలో తీసుకురండి. వెళ్ళి అదో అక్కడ ఉంది, తెచ్చుకోండి తొందరగా. ఆడండి. ఇక్కడే ఆడాలి మీరు. రండి. మీరు ఖాళీ సమయాల్లో కరాటే, బాక్సింగ్ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? డాన్స్ చేస్తూ ఉంటాను. డాన్సా? దీన్ని డాన్స్ అంటారా? బాబోయ్, కొంచెం ఉండుంటే నా చెయ్యి కట్టు, మా కెమెరామెన్ కాలు పట్టు, ఓడియం ఆమ్ పట్టు. దేవుడి దయ వల్ల అందరం ప్రాణాలతో బయటపడ్డాం. ఒకసారి చప్పట్లు కొట్టండి, ఎవరికి ఏం కాలేదు. ఆల్మోస్ట్ నేను కన్ను లొట్టబోయి తప్పించుకున్నాను. 1 2 3 4 5 అంతే వచ్చేయండి మీకు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. సో ఇందులో ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. కాజల్. శ్రీవిద్య చెప్పండి. బ్రదర్స్. ఓకే, కరెక్టా కదా చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ నవదీప్. పక్కన పిక్చర్స్. శ్రీవిద్య బజార్ నొక్కేసింది. బంగారు కోడి పెట్ట. కరెక్టా కాదా చూద్దాము.
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు మళ్ళీ. నెక్స్ట్ సెలబ్రిటీ శృతి హాసన్, పక్కన పిక్చర్స్. సలోని, శృతి హాసన్. శృతి హాసన్, సలోని. ఇప్పుడైనా క్లూ ఇవ్వచ్చు కదా. ఎవరు నొక్కకపోతే ఇస్తా, క్లూ కావాలని అడిగితే ఇస్తా. నేను వీణ. రేసుగుర్రం. ఓకే చూద్దాం. ఎలా చెప్పారు? అల్లు అర్జున్ వాళ్ళ బ్రదర్ సలోని. అల్లు అర్జున్ వాళ్ళ బ్రదర్ సలోని. ఐ మీన్ ఆ సినిమాలో రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ బ్రదర్, దాంట్లో సలోని హిస్ లవర్. అది చెప్పండి. అల్లు అర్జున్ వాళ్ళ బ్రదర్ సలోని అంటేను శృతి హాసన్ ఏమో ఎలాగో అందులో హీరోయిన్. 6 పాయింట్లు అండి మీకు. నాకేం చెప్పదు. నేను ఏసీపీ పడ్డానని ఫిక్స్ అయిపోయినా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. కళ్ళు కనిపించట. కొంచెం ఈజీగా అడగండి సుమా. మీరు ఆలోచించేలోగా వేరే వాళ్ళు చించేస్తున్నారు. అందుకే కదా సుమా. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్ వచ్చాడు, పక్కన పిక్చర్స్. గాయత్రి, జంప్ జల్లాని. కరెక్టా కదా చూద్దాం. ఓపెన్ చేశారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఓకే ఇప్పుడైనా కొంచెం బ్యాంక్ ఉంది వెళ్ళండి. ఆ బ్యాంకు కాదు, పోనీ బ్లడ్ బ్యాంక్. నో, రక్తదానం చేద్దాం వెళ్ళిద్దరం. నాకు చాలా తక్కువగా ఉంది మీరు ఇచ్చి. అలా అనిపించట్లేదే, చూస్తే అలా అనిపించరు కొందరు. అంతే. అంతేనా? అంతే. నెక్స్ట్ సెలబ్రిటీ నందిత, పక్కన పిక్చర్స్. ఇప్పుడైనా నాకు క్లూ ఇవ్వచ్చు కదా సుమా. శ్రీవిద్య నొక్కేసింది, లేకపోతే ఇచ్చేద్దును. ఆల్రెడీ అందరూ నొక్కుతున్నారు, నేను ఒకదాన్ని నొక్కలేదు. మీరు ఇంకేదైనా నొక్కేయండి. మిమ్మల్ని మాత్రం నొక్కను. చెప్పండి. రొమాంటిక్ లవ్ స్టోరీ. రొమాంటిక్ లవ్ స్టోరీ కరెక్టా?
మనం బాగుపడకపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుపడకూడదంట. -6. అక్కడ కనిపిస్తుంది చూడండి, ప్రేమ కథ చిత్రం. మీరు చెప్పిన రొమాంటిక్ లవ్ స్టోరీలో నందిత లేదు. అది ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ మైల్ లో నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎర్రా రాయసలోనే జాము రాత్రిరేళ్ల సందు చూసి జంపు జిల్లానే రాయసలోనే జాము రాత్రిరేళ్ల సందు చూసి జంపు జిల్లానే తెల్లవారి నాక చూసి పిల్లలేదనే కొల్లుమంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావనే కాజల్ ప్రభాస్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? డార్లింగ్ సినిమా. ఓకే, అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ కూడా తీసుకోండి. శ్రీవిద్య 3, గాయత్రి 3. వైద్యుల అభిప్రాయం ప్రకారం అన్ని కాలాల్లోనూ అత్యధికంగా వైరస్ ఇన్ఫెక్షన్లు కలగడానికి ఎక్కువగా ఏ అంశం కారణమవుతుంది? ఆప్షన్స్: ఏ దోమలు కుట్టడం వల్ల, బి చేతుల అపరిశుభ్రత. కరెక్ట్ ఆన్సర్. దోమలు కుట్టడం వీటన్నిటికన్నా ఎక్కువగా మన చేతులు అపరిశుభ్రంగా ఉన్నట్టయితే ఎక్కువగా రోగాలు కలిగేటువంటి అవకాశం ఉందంట. ముఖ్యంగా భోజనాలు చేసే ముందు చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవడం చాలా చాలా అవసరం. మినిమం 30 సెకండ్స్ అయినా హ్యాండ్ వాష్ చేసుకోవాలంట. లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళు ఫాలో అయ్యేది ఒకటి ఉంది, హ్యాపీ బర్త్డే టు యూ అనేది ఒకసారి కంప్లీట్ గా పాడితే ఎంత టైం పడుతుందో అది అంతసేపు మనం చేతులు రుద్దుకోవాలి. చేతులకి రకరకాలుగా సూక్ష్మ క్రిములు అంటుకొని ఉంటాయి. అవి మన కంటికి కనిపించినవి. చేతులు శుభ్రపరచుకోకుండా ఆహారం తీసుకోవడం వల్ల అనేక వైరస్ ఇన్ఫెక్షన్లు కలుగుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా సబ్బు పెట్టి చేతులు కడగాలని, తరచూ చేతులు శుభ్రపరచుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అది విషయము. ఓకే, తీసుకోండి 3 పాయింట్లు. గాయత్రి 1, శ్రీవిద్య 2. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. అయిపోయింది. కంట్రోల్. ఆనందం. యా, మాకు ఆనందమేనా? సుమా, ఇప్పుడు ఒక్క అకౌంట్ కూడా నేను ఓపెన్ చేయలే. అవును, ఇప్పటి వరకు కాలే. సరే, అదేదో తెచ్చారు, ముందు అది చదవండి మీరు, లేకపోతే నేను అడగనా ఫస్ట్ క్వశ్చన్స్. ఓకే, కృష్ణవంశీ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ఏది? చందమామ. వచ్చేసిందిగా, అకౌంట్ ఓపెన్ చేశారు. 6 పాయింట్లు. శ్రీవిద్య 6. గోల్డెన్ రైస్ లో అధికంగా ఉండే విటమిన్ ఏది? ఆప్షన్: ఏ విటమిన్ సి, బి విటమిన్ ఏ. విటమిన్ సి. రాంగ్ ఆన్సర్. విటమిన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అవునా? అలా జరిగిపోయింది. ఇంక మీరు చదవండి. మామూలుగా పల్లెటూరులో ఒక మరదలు ఒక బావ ఇద్దరు పాడుకునే సన్నివేశం. గల్ గల్ సపుల్ల గాజుల్ దస్తానే, గల్ గల్ సపుల్ల గాజుల్ దస్తానే, రంగు రంగుల రైతుల్ దస్తానే, రంగు రంగుల రైతుల్ దస్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాలా నీ మేన బావను నే గాదా, గల్ గల్ సపుల్ల గాజుల్ దస్తానే, రంగు రంగుల రైతుల్ దస్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాలా నీ మేన బావనే నే గాదా, జల్ జల్ మట్టల దానా, జారుడు జడల దానా, నీ జబ్బల నడుమ మెరిసే, నా గుండెల వాన కురిసే, నీ బుగ్గ మీద మచ్చ, నా మనసు నీకు ఇచ్చా, మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాలా నీ
ఓకే, ఇప్పటికి ఈ పాట ఇంత చాలు, కూర్చోండి. ముందు బాధరెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది. ఏకాకి అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఒంటరి వాడు. అంతేగాని ఆ కాకి, ఈ కాకి, పక్కింటి కాకి, ఎదురింటి కాకి అని కాదనమాట. ఓకే, ఒక్కరే ఒంటరి. ఎవరైనా ఒక్కరే ఉండిపోతే లేదా ఒంటరిగా ఉండిపోతే వారు ఏకాకి అయిపోయారు అని చెప్తారు. ఓకే, తీసుకోండి. మంజులత గారు 3, గాయత్రి 3. కాజల్ తల్లి పేరు ఏమిటి? మా అమ్మ పేర్లు ఎక్కువ గుర్తుకో, మిగతా వాళ్ళ పేర్లు ఎలా గుర్తుపెట్టుకోగలం మేడం? మీ అమ్మ పేరు గుర్తు పెట్టుకోరా? అంటే పెట్టుకుంటాము. వామ్మో. అమ్మ అమ్మ అని పిలిచి పేరు పిలవలేం కదా. ఓహో, అమ్మ అమ్మ అని పిలుస్తాం కదా, పేరు ఎట్లా పిలవలేం కదా. ఆప్షన్స్ మ్యామ్. ఏ సుమన్ అగర్వాల్, బి పావని అగర్వాల్. సుమన్ అగర్వాల్ కరెక్ట్ ఆన్సర్. తండ్రి పేరు వినయ్ అగర్వాల్. మంజులత 1, గాయత్రి 1, వీణా 1. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప హే పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చెక్ చెక్ నీళ్ళ కష్టం అనే పదానికి వ్యతిరేక పదం ఏది? నష్టం. ఆప్షన్స్ వద్దు, తీసుకోకుండా చెప్పేశారు. కష్టం నష్టమా? కాదు మేడం మేడం ఆప్షన్స్ అలా ఇవ్వరు. రాంగ్ ఆన్సర్. కష్టం ఆపోజిట్ సుఖం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద రాగు చైనను గోవింద. కాజల్ హీరోయిన్ గా నటించిన తొలి తెలుగు చిత్రంలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్స్ ఏ రామ్, బి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. శ్రీవిద్య 3. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శ్రీవిద్య, అనుష్క. చూద్దాం. పాయింట్లు. అనుష్క అదేదో పాత పెయింటింగ్స్ లో లాగా ఉంది కదా. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా సరిపోయింది. నాగవల్లి. ఎస్. నెక్స్ట్ చిత్రం మంజులత. జెనీలియా. చూద్దాం. అది అంజలి, జెనీలియా కాదు. మీకు -6. అనవసరంగా పాయింట్లు పోగొట్టేసుకున్నారు. ఒకటైనా చెప్దామని. అది గీతాంజలి సినిమాలో అంజలి. నెక్స్ట్ చిత్రం గాయత్రి. కాజల్. ఇవాళ బర్త్డే కదా, అందుకనే పాప వచ్చేసింది. ట్రెడిషనల్ గెటప్ లో వచ్చిందా లేదా చూద్దాం. మంచి లంగావణి అది కట్టుకొని కొంచెం మోడర్న్ టచ్ ఇస్తూ దానికి అందంగా తయారేసి వచ్చింది. హ్యాపీ బర్త్డే కాజల్.
నెక్స్ట్ చిత్రం. వీణ. అమలా పాల్. అమలా పెరుగు కదా, చూద్దాం. అమలా పాలే. కరెక్ట్ ఆన్సర్ అమలా పాల్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. గాయత్రి. బాలకృష్ణ. చూద్దాం. నేనెవరిని? నువ్వేం చెప్పావు? నేను నిన్ను ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నాను, కానీ నువ్వు ఇక్కడే ఉండిపోతానంటున్నావు. తగిట తగిట తళంగు తకతిమి. బ్రహ్మానందం గారు -6. అవును మంజులత, ఏదో ప్యారడీ పాట మార్చి అనే కాదు, మామూలుగా ఒక సినిమా పాటను తీసుకొని దానిలో వేరే లిరిక్స్ చేసి చెప్పండి. కనీసం ఇది పాడిన తర్వాతనే నాకు ఏదైనా వస్తుందో చూద్దాం. కరెక్ట్. ఎస్. మళ్ళీ పేపర్లు తీయాలా? తీయాలి కదా మేడం. మరి అలా అంటే ఎలా? నేను ఒక జోక్ చెప్పను. చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటారు. వైఫ్ అంటుంది హస్బెండ్ తోటి, ఏమండి ఒక 1 మంత్ నేను వంటవాడిని మాన్పించేసి నేనే వంట వండుతాను, మరి మీరు నాకు ఏమి కానుకగా ఇస్తారండి అని చెప్తుంది అనమాట. సో అప్పుడు హస్బెండ్ అంటారు, ఇన్సూరెన్స్ మనీ వస్తుంది కదా, ఇంకా అదే కానుక అని అంటుంది. అంటే ఆ మాత్రం నమ్మకం ఉందన్నమాట ఆవిడ వంట మీద. పాడండి. సాయినాథాని మృదునామం పాడుకొనిన అతి మధురం, తీయనైనా చక్కెర కన్నా ఫలము కన్నా అతి మధురం, తనువు మరచి స్మరణ చేయ పరవశం బగుని నామం, అందాల శ్రీ సాయి అలకేల రావోయి ప్రియవదన శుభచరణ భయహరణ, సాయినాథాని మృదునామం పాడుకొనిన అతి మధురం. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే, మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమన, మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల, రాగాలే ఊగాల శివరంజనవ్వాల గరి సదస గరి సదస గరి సదస. మంజు బాగా పాడారు మంజు, వెరీ గుడ్. నెక్స్ట్ చిత్రం. శ్రీవిద్య. తమన్నా. చూద్దాము. తమ్ము కొట్టి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ గేమ్ కి మనం వాడుతున్న ఆయుధం ఇదే. ఓకే, మీరు ముందుగా ఒక తాడు తీసుకుంటున్నారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగిలిస్తున్నారు. ఇప్పుడు ఒక బంతి తీసుకోండి. ఈ రెడ్ మార్క్ యువతలే పట్టుకోవాలి, మర్చిపోవద్దు. ఓకే, ఇది పట్టుకోకూడదు, అది ఊగుతూ ఉంటుంది, మీరు మాత్రం తూగకుండా దాన్ని అలా వేసేసేయాలి అంతే. 1 2 3 గో. నాలుగు ఐటమ్స్ పెట్టారు, 24 పాయింట్లు తీసుకోండి.
ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. పెట్టిన ఐటెంలు మొత్తం 6, 36 పాయింట్స్ వచ్చాయి మీకు. అండ్ సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు. గుడ్. One, two, three, go. టోటల్ గా పెట్టిన ఐటెంలు 5, 30 పాయింట్లు. డిన్నర్ సెట్. గాయత్రి, మీరు మినిమం 8 ఐటమ్స్ అయినా పెట్టగలగాలి అక్కడ. రండి. ఐదర్ మీరు విన్ అవుతారు, లేదంటే శ్రీ విద్య విన్ అవుతుంది. 1 2 3 గో. ఆ లాస్ట్ బంత్ ఏదైతే మీరు పెట్టారో టైం అయిపోయిన తర్వాత పెట్టారు. సో 1 2 3 4 5 30 పాయింట్లు. థ్యాంక్ యూ. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఈ రోజు మన ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ శ్రీ విద్య. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi.
ఆమ్స్ట్రాంగ్ కాలు పెట్టిన మూని నగుమోమా ఆర్యభట్టు గారు గాని పెట్టిన జీరో నీ నడుమా. ఓకే సో ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ తో పాటు కూలర్. ఆఫ్రికన్ అడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వా ఆమ్స్టర్డాముల వెళ్ళి విరిసిన పువ్వుల నది నీ నవ్వా. Girls and boys make some noise, I'm the best choice like the Rolls Royce.